పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, పృథ్వీదేవో భవ. మేము అంటే నా తల్లి, మనము అంటే ఈ నేల తల్లి. తల్లి మోసేది 9 నెలలు, ఈ నేల తల్లి మోసేది 200 ఏళ్ళు. అలాంటి ఈ నేల తల్లిని మలుచుకొని ప్రతి హృదయానికి ఈ కథను అంకితం చేస్తూ రాబోయే ధరిత్రి దినోత్సవం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇక్కడ ఏ గ్రౌండ్లో అయితే మీరు కూర్చొని ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవుతున్నారో, 3 years క్రితం ఇది జస్ట్ డ్రీమ్ మాత్రమే. డౌన్ ద లైన్ 3 years తర్వాత ఇది రియాలిటీకి వచ్చింది. సో వీ స్టిల్ రిమెంబర్, కరోనా వల్ల డిలే జరిగింది ఇది రెడీ చేయడం. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయాలి అంటే ఈ గ్రౌండ్ రెడీ చేయాలని అనుకున్నప్పుడు పాసిబుల్ అవ్వదేమో అని అనిపించింది. బట్ దీన్ని పాసిబుల్ చేసి రియాలిటీలోకి తీసుకొచ్చినటువంటి క్రెడిట్ 100% గోస్ టు కృష్ణ సార్. అలానే యాక్చువల్గా వాళ్ళ సండే, అలానే ఫెస్టివల్ డే అయినా కూడా మీకోసం ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసినటువంటి కృష్ణ సార్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఆ టీమ్ స్పిరిట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎనిగో నేను వచ్చినటువంటి పర్పస్, ఇన్ మై ఒపీనియన్, మీ సీనియర్స్ ఎవరితో కంపేర్ చేసుకున్నా మేబీ ఒక ఆస్పెక్ట్లో మీరు లక్కీనేమో. గడిచిన 2 ఏళ్ళు, గడిచిన 2 years ఎలాంటి కరోనా వల్ల మీరు ఎంత సఫర్ అయ్యారో, మేము ఎంత సఫర్ అయ్యామో, ప్రపంచం మొత్తం ఎంత సఫర్ అయిందో అందరం చూస్తూనే ఉన్నాం. సో ఈ సంవత్సరం అట్లీస్ట్ వాటన్నిటి నుంచి బయటపడి ఒక నార్మల్ లైఫ్కి చాలా దగ్గరగా మనం రాగలిగాం. అది నిజంగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అదృష్టమేమో. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ యూఆర్ వెరీ లక్కీ. అండ్ ఇప్పుడు జూనియర్ ఇంటర్ చదువుతున్నటువంటి మీరందరూ మోస్ట్ ప్రాబబ్లీ సిఏ న్యూ కరిక్యులంకి వస్తారు. అంటే మీరు నాకు తెలిసి మే ఆర్ జూన్ 2023 మీరు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయాలి, అంతే కదమ్మా? సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు న్యూ కరిక్యులంలో ఎగ్జామ్ రాస్తారు, విచ్ విల్ బి 100% MCQs, 100% MCQ ప్యాటర్న్. సో అదొక చేంజ్ రాబోతుంది. ఆ ఆస్పెక్ట్లో కూడా మీరు లక్కీనే. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఆర్ హిస్టరీ చాలా ఎర్లీగా మీకు సిఏ ఫౌండేషన్ క్లాసెస్ కమెన్స్ చేయడం జరిగింది యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ అకాడమిక్ ప్రోగ్రామ్. అది కూడా వేర్ యూ స్టాండ్, వాట్ ఈస్ ద సిలబస్ కంప్లీషన్ స్టేజ్, అవన్నీ మీకు తెలుసు, మేము మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలా చాలా ఆస్పెక్ట్స్లో వీఆర్ ఏబుల్ టు స్ట్రీమ్ లైన్ అండ్ ఇంప్రూవైజ్ సెవరల్ ఏరియాస్. ఎనీవే మై డియర్ స్టూడెంట్స్, ఈ పర్టికులర్ స్టేజ్ మీద నేనైతే 2 విషయాలు చెప్తాను. అన్నిటికంటే ఫస్ట్, మీలో చాలామందికి అనిపించవచ్చు ఒక సిఏ లాంటి కోర్స్ కోసం మనం ఇంత కష్టపడాలా, ఇంత వర్క్ చేయాలా, ఇంత సాక్రిఫైస్ చేయాలా అని ఖచ్చితంగా అనిపించవచ్చు. బట్ ఒకటైతే చెప్తాను, ఇట్స్ నాట్ ఓన్లీ సిఏ కోర్స్. మీరు ఏ ఫీల్డ్లో అయినా సరే ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ అనిపించుకోవాలంటే ఖచ్చితంగా లైఫ్లో చాలా కష్టపడాల్సిందే, చాలా సాక్రిఫైస్ చేయాల్సిందే. అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చండి. ఈవెన్ ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ టైలర్ అవ్వాలన్నా, ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ సెలూన్ షాప్ మీరు రన్ చేయాలన్నా ఖచ్చితంగా మీరు చాలా నేర్చుకోవాలి, చాలా సాక్రిఫైస్ చేయాల్సిందే, చాలా కష్టపడాల్సిందే. ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని ఎక్సెప్షన్స్ ఏవి లేవండి. ఏ ఫీల్డ్లో మీరు రాణించాలన్నా కూడా ఆ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ అనే ట్యాగ్ మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు కష్టపడాల్సిందే. సో మీరు ఏ ఊరు నుంచి వచ్చారో ఆ ఊరిలో మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్స్పర్ట్ అనేటువంటి డాక్టర్, ఎక్స్పర్ట్ అనే ఇంజనీర్, ఎక్స్పర్ట్ అనేటువంటి ఈటరీ అంటే ఒక హోటల్ లాంటిది అవ్వచ్చు, ఎక్స్పర్ట్ అనేటువంటి సెలూన్ షాప్, ఎక్స్పర్ట్ అనే టైలర్, దే రూల్ ద మార్కెట్. ఎవరు ఎక్స్పర్టో వాళ్ళు మార్కెట్ని రూల్ చేస్తారు. ఎలా రూల్ చేస్తారు అంటే
ఒక నార్మల్ షాప్కి వెళ్ళినప్పుడు మనల్ని చూసి వాళ్ళు భయపడతారు. బట్ ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతన్ని చూసి మనం భయపడతాం. అండ్ రెండోది, ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీ డోంట్ బార్గెయిన్, వీ నెవర్ బార్గెయిన్. వాళ్ళు ఏం చెప్తే అదే ప్రైస్. అలా ఏ ఫీల్డ్లో మీరు ఎక్స్పర్ట్ అయినా కూడా మీరు చాలా మంచి పేరు సంపాదించుకుంటారు, దాంతోపాటు మనీ కూడా ఎర్న్ చేయగలుగుతారు. సో యూ హ్యావ్ టు బికమ్ అన్ ఎక్స్పర్ట్. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫీల్డ్లో మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి. ఆ ఎక్స్పర్ట్ అయిన ట్యాగ్ రావాలంటే మాత్రం ఇట్స్ నాట్ సో ఈజీ. దానికోసం వర్క్ చేస్తున్నామని మీరు నమ్మాలి. ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కానీ సిబ్లింగ్స్ కానీ జేఈ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు, నీట్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు, సివిల్ సర్వీసెస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు, క్యాట్ లాంటి ఎగ్జామ్ రాయడానికి ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళు వర్క్ చేస్తున్న దాంతో పోల్చుకుంటే వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ నథింగ్. అండ్ దెర్ ఇస్ అ వెరీ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్. ఒకటి మనం స్ట్రెస్ అంటాం, రెండవది థ్రిల్ అంటాం. ఈ రెండింటి మధ్య చాలా చిన్న లైన్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఈ మౌంటైన్స్ ఎక్కేటువంటి అలవాటు ఉంటుంది. ఈజ్ ఇట్ నాట్ ఎ రిస్కీ జాబ్? యా, ఇట్స్ వెరీ రిస్కీ. మరి అలాంటి రిస్కీ జాబ్ కూడా వాళ్ళు చేయగలుగుతున్నారు కదా, అది స్ట్రెస్ అవ్వదా? అవదు, ఇట్స్ థ్రిల్. ఇష్టంతో చేస్తే థ్రిల్, ఇష్టం లేకుండా చేస్తే అది స్ట్రెస్. సో డిఫరెన్స్ మీలో ఉంది, చేసే పనిలో లేదు. చాలామంది చాలా ఛాలెంజింగ్ జాబ్స్ చేస్తుంటారు, చాలా ఛాలెంజింగ్ జాబ్స్. ఎక్కడో అక్కర్లేదు. ఇప్పుడు ఆ పక్కనే మనం బిల్డింగ్ చూస్తున్నాం, ఒక 5 స్టోరీ బిల్డింగ్. నార్మల్గా మనం 5 స్టోరీ టాప్లోకి వెళ్ళి చూస్తేనే మనం భయపడతాం, 5th ఫ్లోర్కి వెళ్ళి కిందకి చూస్తేనే భయపడతాం. మరి అట్లాంటిది ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వర్కర్స్, సో వాడు థ్రిల్గా ఫీల్ అయ్యి చేశాడు, వాడు స్ట్రెస్గా ఫీల్ అయ్యి చేయలేదు, థ్రిల్గా ఫీల్ అయ్యి చేశాడు. ఆ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ అర్థం చేసుకోండి చాలు. మీరు స్ట్రెస్ని థ్రిల్గా మార్చుకోండి, మీరు ఎంత వర్క్ అయినా చేయగలుగుతారు, ఏ వర్క్ అయినా చేయగలుగుతారు. ప్రపంచంలో అలాంటి ఛాలెంజింగ్ వర్క్స్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేనికోసం? జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ థ్రిల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పారాషూట్ గ్లైడింగ్ ఉంది. ఈజ్ ఇట్ నాట్ ఎ రిస్కీ జాబ్? ఎస్ ఇట్ ఈస్. దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతున్నారు కాబట్టి అది థ్రిల్ అండి. ఎప్పుడైతే అది మీరు ఎంజాయ్ చేయలేరో అది స్ట్రెస్గా మారిపోతుంది. జస్ట్ ఎంజాయ్ వాట్ యు ఆర్ డూయింగ్. మీరు చేసే పని మనస్ఫూర్తిగా చేయండి, ఎంజాయ్ చేస్తూ చేయండి, స్ట్రెస్ ఉండదండి, అది థ్రిల్గా మారిపోతుంది. అండ్ రిమెంబర్, నేను ఎందుకు వర్క్ చేయాలి, వై అనే ఒక్క క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ ఉంటే అది ఎప్పటికీ స్ట్రెస్ అవ్వదండి. మీరు ఎన్ని గంటలైనా వర్క్ చేయగలుగుతారు. సో ఏ రీజన్ కోసం నేను వర్క్ చేయాలి, లైఫ్లో నేను ఏమవ్వాలి, దానికోసం నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. సో వై యూ నీడ్ టు వర్క్. ఈ ఒక్క క్లారిటీ తెచ్చుకుంటే ఎన్ని గంటలు పని చేసినా కూడా మీకు స్ట్రెస్ ఉండదండి. సో మనం ఆ వై అనే క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ ఉండదు, దాంతో మనం స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాం. సో మనం మిగతా కోర్సెస్తో పోల్చుకుంటే, అది జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే అలాంటి అంటే ఒక సిఏ ద్వారా మీకు ఎలాంటి మంచి కెరీర్ దొరుకుతుందో అలాంటి మంచి కెరీర్ ఇచ్చేటువంటి ఏ కోర్స్తో కంపేర్ చేసినా దిస్ కోర్స్ ఈజ్ ఫార్ ఈజీ. డిఫరెన్స్ ఏంటి అంటే, కావాల్సింది ఏంటి అంటే, దాన్ని మీరు స్ట్రెస్గా కాకుండా థ్రిల్గా ఫీల్ అయితే చాలు, దాన్ని మీరు ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే చాలు, అద్భుతాలు మీరు చేయగలుగుతారు. అదొకటి ఆ ఒక్క చేంజ్ చేసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ కోర్సులో మ్యాజిక్ అంతా ఎక్కడ ఉంటుందంటే లిజనింగ్ టు ద క్లాసెస్ అటెంటివ్లీ, అంతే, ఇంకేం లేదు ఈ కోర్సులో మ్యాజిక్. ఎవరు క్లాసెస్ చక్కగా వింటారో వాళ్ళే పర్ఫామ్ చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో అది సిఏ కోర్స్ అయినా మరే కోర్స్ అయినా సరే ఎంత డ్రాస్టిక్గా మారుతాయంటే ఎవరు ఐక్యూ లెవెల్ స్ట్రాంగ్గా ఉంటాయో వాళ్ళు చాలా ఈజీగా క్వాలిఫై అయిపోతారు. బికాస్ ఇవాళ అన్ని కార్పొరేట్ కంపెనీస్కి, అన్ని బిజినెస్ హౌసెస్కి, గవర్నమెంట్కి
అందరికీ కావాల్సింది ఎవరంటే ఇంటెలిజెంట్ పీపుల్ హ్యావింగ్ వెరీ గుడ్ ఐక్యూ. భవిష్యత్ అంతా కూడా తెలివైన వాళ్ళదే, వాళ్ళే ప్రపంచాన్ని రూల్ చేస్తారు. సో ఆ తెలివైన వాడిని వదులుకోవడానికి ఇప్పుడు ఏ కోర్సు కూడా సిద్ధంగా లేదు. సో భవిష్యత్ అంతా ఎలా ఉంటుందంటే తెలివైన వాడు ఏమీ కష్టపడకపోయినా, పెద్దగా కష్టపడకపోయినా క్వాలిఫై అయిపోతాడు. సో తెలివి తక్కువ వాడు దాన్ని అచీవ్ అవ్వడానికి అలా కష్టపడాల్సిన రోజులు వస్తాయి. సో మీ క్లాస్ రూమ్ లిజనింగ్ ఎంత అటెంటివ్గా వింటున్నారు అదే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మీరు చెక్ చేసుకోండి, మీ స్కూల్ లెవెల్లో కానీ కాలేజ్ లెవెల్లో కానీ ఇంకెప్పుడైనా సరే టాప్ పర్ఫార్మర్స్గా ఎవరు ఉంటారు మీరు చెక్ చేసుకుంటే, ఎవరు క్లాస్ అటెంటివ్గా వింటారో వాళ్ళే టాప్ పర్ఫార్మర్స్ అండి. ఇంకెవరు వేరే వాళ్ళు ఎవరు ఉండరండి, ఎవరు అటెంటివ్గా క్లాస్ వింటారో వాళ్ళే. సో మీరు ఎంత అటెంటివ్గా క్లాస్ విన్నారు అదొక్కటే మీ సక్సెస్ని డిసైడ్ చేస్తున్నారు. మీ ప్రిపరేషన్ కాదు, మీ హార్డ్ వర్క్ కాదు, ఇంకేవి కాదండి. జస్ట్ లిసన్ టు ద క్లాసెస్ అటెంటివ్లీ, ఎనఫ్, అయిపోయింది. మిగతావన్నీ చాలా చిన్న చిన్న విషయాలండి. మీరు క్లాసెస్ ఎంత శ్రద్ధగా విన్నారనేది ఒక్కటే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. చాలా సింపుల్ అండి. ప్రతిరోజు కూడా మనం ఎలా వర్క్ చేయాలంటే, రేపే పబ్లిక్ ఎగ్జామ్ అయితే ఎలా వర్క్ చేస్తామో అలా వర్క్ చేస్తే చాలండి, ఇంకేం చేయక్కర్లేదు. రేపు పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే మనం ఎంత అటెంటివ్గా ఉంటామో, ఎంత జాగ్రత్తగా ఉంటామో అలా ప్రతిరోజు కనుక ఉంటే దిస్ నో ఇష్యూ ఎట్ ఆల్. ఎలాంటి స్టూడెంట్ అయినా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోతాడండి. సో చాలామంది మేము అబ్జర్వ్ చేస్తుంటాం, క్లాసెస్కి వస్తుంటారు, మెకానికల్గా వచ్చి క్లాసెస్ వింటూ ఉంటారు వితౌట్ ఎనీ ఎంతూజియాజం. దట్స్ నాట్ కరెక్ట్. సో ఒక మూవీ చూస్తున్నప్పుడు మనం ఎంత ఎంతూజియాస్టిక్గా ఫీల్ అవుతామో అలా ప్రతిరోజు మార్నింగ్ మనం నిద్ర లేచిన దగ్గర నుంచి మనం ఎంతూజియాస్టిక్గానే వర్క్ చేయాలి, మెకానికల్గా వర్క్ చేయకూడదు. యూ కెన్ సీ హ్యూజ్ డిఫరెన్స్. కావాల్సింది ఒకటే, మీరు పొద్దున్నే లేవగానే మీ మైండ్ని మీరు ప్రోగ్రామ్ చేసుకోండి. టుడే ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ గ్రేట్, టుడే ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ గ్రేట్. నేను క్లాసెస్ చాలా చక్కగా వినాలి, డిస్ట్రాక్షన్ ఫ్రీగా నేను క్లాసెస్ వినాలి. ఫ్యాకల్టీ క్లాస్ చెప్పేటప్పుడు 100% అటెన్షన్ నేను క్లాస్ మీద ఉంచాలి. సో నేను ఈ డ్రీమ్, నాకంటూ ఈ డ్రీమ్ ఉంది, అది నేను అచీవ్ చేసుకోవాలి అని ప్రతిరోజు పొద్దున్నే లేవగానే మీ మైండ్ మీరు ప్రోగ్రామింగ్ చేసుకొని క్లాస్కి వెళ్ళండి. యూ కెన్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. రిమెంబర్, ఎక్కువ గంటలు ఎవరు పని చేయగలుగుతారంటే ఆ సెల్ఫ్ మోటివేషన్ ఉన్న వాళ్ళు వర్క్ చేయగలుగుతారు. ఆ సెల్ఫ్ మోటివేషన్ ఎవరు చేసుకోవాలంటే మీరే. మీ మైండ్ని మీరే ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. అలా చేసి చూడండి, మీరు చాలా ఎక్కువ గంటలు ఎఫర్ట్లెస్గా పని చేయగలుగుతారు, ఎంజాయ్ చేస్తూ పని చేయగలుగుతారు. సో ఒక చిన్న అబ్జర్వేషన్ అయితే చెప్తాను. 20 years క్రితం మేము ఈ ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు ఎలా వర్క్ చేస్తున్నామో ఈ రోజు కూడా అదే ఎంతూజియాజంతో వర్క్ చేస్తున్నాం. రీజన్, వీ నో వెరీ క్లియర్లీ ఫర్ వాట్ రీజన్ వీఆర్ వర్కింగ్. మేము ఎందుకు వర్క్ చేస్తున్నామో మాకు తెలుసు, ఆ క్లారిటీ మాకుంది. వై అనే క్వశ్చన్కి ఆన్సర్ మాకు చాలా బాగా తెలుసు. నెంబర్ 2, సెల్ఫ్ ప్రోగ్రామింగ్ అండ్ వీ నీడ్ టు ప్రోగ్రామ్ అవర్ మైండ్. మన మైండ్ని మనం సిద్ధం చేసి, మనం పొద్దున్నే కనుక మన మైండ్ని మనం సిద్ధం చేసి ప్రోగ్రామింగ్ చేసి మనం ఆఫీస్కి కనుక వస్తే డెఫినెట్గా మన ప్రొడక్టివిటీ చాలా పెరుగుతుంది. 8 hours మెకానికల్గా వర్క్ చేయడానికి, 8 hours ఎంతూజియాజంతో ఇంట్రెస్ట్తో పని చేయడానికి చాలా తేడా ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ ఎంతూజియాజంని మిస్ అవ్వద్దు. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ గ్రేట్, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ మై ఎంటైర్ లైఫ్ అనే ఎంతూజియాజంతో మీరు కాలేజ్కి రండి. ప్రతిరోజు పొద్దున్నే మిమ్మల్ని మీరు ఫైన్ ట్యూన్ చేసుకొని మీ మైండ్ ప్రోగ్రామింగ్ చేసుకొని రండి. ఖచ్చితంగా మీరు డేలో చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తారు, చాలా బెటర్మెంట్ చూస్తారు. ఎనీగో, ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. సో మీరు ఇవాళ ఎంత ఎంతూజియాజంతో ఉన్నారో అది చివరి వరకు కంటిన్యూ చేయండి. ప్రతిరోజు ఇంతే ఆనందంగా, ఇంతే చక్కగా మీ వర్క్ మీరు చేయండి, మీ డ్యూటీ మీరు చేయండి. సో గాడ్ విల్ డెఫినెట్లీ డూ ఫేవర్ టు యూ. ఆల్ ది బెస్ట్.